సినిమా ఎందుకో నేను నమ్మిన మనం స్టార్ట్ చేద్దాము ఒక మంచి సినిమా దానిపైన చేసుకుంటుంది అనిపించింది. అందుకే విక్కీ అన్న చూసినట్టుండు. విక్కీ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. నౌ ఫిలిం హ్యాస్ గాట్ హిస్ బిగ్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. నేను అనుకున్నా మనం చేసుకుంటూ పోతే దానికి ఆ వైబ్ని వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ అయ్యే ప్యాషన్ ఉన్న ఫిల్మ్ మేకర్ ఎవరో ఒకరు ప్రొడ్యూసర్స్ నుండి కూడా వస్తారని. బట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దట్ వండర్ఫుల్ పర్సన్. అండ్ మ్యూజిక్ నరేష్ చంపేసినావు. నేను మధ్యాహ్నం సినిమా చూసిన, టెర్రిఫిక్. నువ్వేం చేసినావు నీకు తెలియదు, నాకు తెలుసు. నేను చెప్తున్నా, మీకు థియేటర్లో చాలాసార్లు మీకు ఫోన్ వస్తుంటే జేబులో పెట్టేస్తారు ఫోను. ఎందుకంటే ఒక క్యారెక్టర్ హోల్డ్ చేస్తుంది మిమ్మల్ని, లేకపోతే ఒకసారి సౌండ్ హోల్డ్ చేస్తుంది, లేకపోతే ఎవడు ఏం చేయకపోతే మీకు ఒక ల్యాండ్స్కేప్ హోల్డ్ చేస్తుంది. కానీ సినిమాలో ప్రతి నిమిషం ఏదో ఒకటి హోల్డ్ చేస్తుంది మిమ్మల్ని. అండ్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్. నేను ఫస్ట్ నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. అండ్ చాలా రోజుల తర్వాత నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. హారిక, ఈ అమ్మాయిని గుర్తుపెట్టుకోండి. మీరు చాలా 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 అప్రిషియేట్ చేస్తారు తిన్న పర్ఫార్మెన్స్ని. తన క్యారెక్టర్ పేరు రూమా. హ్యాట్స్ ఆఫ్, చింపేసిన యాక్టింగ్. అండ్ దిస్ బాయ్ ఫ్రమ్ తుంబాడ్. సో మీకు ఓపెన్ చేసేది ఇక్కడే వచ్చి, ఈ సినిమా ఎవరి కథలో కాదండి, మా ముగ్గురు కథలే. సో మీకు గుర్తుండాల్సింది సిటీ 333 అండ్ హారిక యాజ్ ఉమా అండ్ విశ్వక్ సేన్ యాజ్ శంకర్. సో మీరు సినిమాలో వచ్చిన తర్వాత మాటి మాటికి చూసేది మా ముగ్గురినే, కనెక్ట్ అయ్యేది మా ముగ్గురికే. సో థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ ఇక్కడ నిల్చోబెట్టేస్తా. సో గుర్తుపెట్టుకోండి మా ముగ్గురు ముఖాలు. ఎందుకంటే సినిమా బిగినింగ్ నుండి ఎవరో మా ముగ్గురులో ఎవరినో ఒకరు మీకు కనిపిస్తూ ఉంటాము. అంటే సినిమా చూసినందుకు ఈరోజు మధ్యాహ్నం నేను డైరెక్ట్ చూద్దాం అనుకున్నాను ఈ సినిమా. ఈరోజు సినిమా మధ్యాహ్నం చూసింది ఎందుకంటే మిమ్మల్ని మిస్గైడ్ చేయొద్దు, లేదా ఎక్కువ చెప్పొద్దు, తక్కువ చెప్పొద్దు. సినిమా చూస్తే నిజాయితీగా నా నుండి ఒక మాట వస్తుంది, అది మీకు చెప్పాలనిపించింది. సినిమా మీకు అర్థం కాకుండా ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. అది ఎంతమందికి అవుతుంది, ఎంతమంది మాలాగా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఆ ట్రావెల్ని ఎంజాయ్ చేస్తారు అనేది నేను కూడా మార్చైతే క్యూరియస్గా వెయిట్ చేస్తున్నా. డెఫినెట్లీ చాలా చాలా నిజాయితీగా తీసిన సినిమా ఇది. మా యాజ్ ఎ టీమ్ చాలాసార్లు చాలా రిస్కులు తీసుకున్నాము. అంటే చాలా పెద్ద రిస్కులు అంటే ఇంకా మీరు చాలా పెద్ద రిస్క్ అనుకోండి, అంత పెద్ద రిస్కులు తీసుకున్నాం. అవన్నీ పే ఆఫ్ చేసినాయి. అండ్ ఆ భగవంతుడు చూసిండు అనుకుంటా అవన్నీ. లేకపోతే లీప్ ఇయర్ రోజు ట్రైలర్ లాంచ్ అవ్వడు, మహాశివరాత్రి రోజు మా సినిమా రిలీజ్ అవ్వడు, ఇది మేము ఎవ్వరము ప్లాన్ చేయలేదు అసలు. సో డెఫినెట్లీ మాకు అందరికీ తెలియకుండా మా నిజాయితీకి ఏదో సూపర్ పవర్ యాడ్ అయింది. అండ్ ఈరోజు సినిమా చూసినప్పుడు లాస్ట్లో ఐ కేమ్ విత్ అ హెవీ హార్ట్. అది ఇట్ వాజ్ అ మిక్స్డ్ ఎమోషన్. చాలా హ్యాపీగా ఉండే, చాలా ప్రౌడ్గా ఉండే, చాలా సంతోషంగా ఉండే. డెఫినెట్లీ మేము ఎంత నిజాయితీగా తీసినామో అంత నిజాయితీగా మా ఆడియన్స్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. కొత్త సినిమా చూడాలి అనుకునే వాళ్ళకి, వరల్డ్ క్రాఫ్ట్ మాట్లాడేటోళ్ళకి అందరికీ దిస్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు గివ్ యూ లైక్ హెవీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీకు మెల్లిగా వచ్చేస్తారు సినిమాలోకి. మా అందరి కథలు అర్థమైన తర్వాత ఒక పేస్ సెట్ అవుతుంది సినిమాకి. మీరు డెఫినెట్లీ గర్వపడే సినిమా అవుతుంది. సినిమా రీకాల్ వాల్యూ ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మిమ్మల్ని హాంట్ చేస్తుంది. March 8th గామి వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శేషన్న. మళ్ళీ వన్స్ మోర్, నేను ఎవ్వరికి ఫోన్ చేయలే, డైరెక్ట్ నీకే చేసిన. డైరెక్ట్ నీకే చేసిన. నాకెందుకో లైక్ మనం అంటే నేను ఒక సైక్లో హీరోయిన్ ఉండే, అండ్ ఆ సైక్ నాకంటే ముందు ఈయనలోనే చూసినుండే. లైక్ హౌ వి రైట్, హౌ వి ట్రై టు ఫకింగ్ ప్రూవ్ అవర్ సెల్ఫ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్, లైక్ వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీ వన్ అనిపిస్తుంది. సో డెఫినెట్లీ యూ ఇన్స్పైర్డ్ మీ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ మై కెరియర్. నేను అందుకే ఈరోజు ఎవరిని పిలవాలి అనిపిస్తే ఐ థాట్ లైక్ శేష్ని పిలవాలి అని. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ కమింగ్. లవ్ యూ మీ అందరికీ.
మార్చ్ 8 కలుద్దాం, సినిమా చూద్దాం. నేను బేసిక్ ఈరోజు మధ్యాహ్నం సినిమా చూసినా సగం మాట్లాడదామన్న విషయాలు మర్చిపోయినా. బట్ డెఫినెట్లీ లాస్ట్లో ఇది బరువెక్కిపోయి థ్యాంక్స్ రా, కాలు మీద పడలే. అరే వాడు నార్మల్గానే వచ్చిండు రా, తోసేకండి. ఇస్తా పోయేటప్పుడు ఇస్తారా? సో అది మార్చ్ 8 థియేటర్కి వచ్చేయండి. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. ఈ గామిని ఒక గొప్ప గమ్యానికి చేరుస్తారని మేము మా టీం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాందిని గురించి ఒకటి మాట్లాడాలి. చాందిని చౌదరి అందరం మొగలమే టీంలో. షీ వాజ్ ద ఓన్లీ గర్ల్. లిటరలీ హెల్ప్కి కానీ సాయం అడగడానికి కానీ తెలిసిన వాళ్ళు కానీ ఏ అమ్మాయి లేకుండే. చాలా కరేజ్ అండ్ చాలా స్టబర్నెస్ ఉండాలి దానికోసం. చాందిని థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ బీన్ వన్ ఆఫ్ ద గ్రేట్ కో స్టార్ ఫర్ మీ. మార్నింగ్ నుండి సాయంత్రం దాకా మేము నీళ్ళు తాగి నచ్చింది తిని తిరుగుతుండే. ఆ అమ్మాయికి అంతమంది బాయ్స్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్ హిమాలయస్కి వెళ్ళినా కూడా ఆ అమ్మాయి పొద్దున్న నుండి నీళ్ళు తాగేది కాదు. నీళ్ళు తాగితే వాష్రూమ్ యూజ్ చేయాల్సి వచ్చేది. వాష్రూమ్ యూజ్ చేయడానికి అక్కడ వీల్లేదు కాబట్టి నైట్ 8ంటికి ఇంటికి వెళ్ళేటోళ్ళం, పొద్దున్న 7ంటికి ఇంట్లో నుండి బయలుదేరితే. అప్పటి వరకు చాలాసార్లు నీళ్ళు తాగేది కాదు. చాలాసార్లు షీ యూస్ టు హోల్డ్ హర్ సెల్ఫ్ ఫ్రమ్ గోయింగ్ టు వాష్రూమ్ ఈవినింగ్ వరకు.